హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ ట్రిప్ అయితే ట్రాఫిక్లో బాగా ఇరుక్కుపోయాం. మేము రెగ్యులర్ వెళ్ళే రోడ్డు ఇంకా బ్రిడ్జ్ డ్యామేజ్ రావడం వల్ల మాకు ఆ ట్రాఫిక్ అంతా ఇటేపుకి మెలిచారు. అటు వెళ్ళవలసిన వాళ్ళు ఈ కొత్త రూట్లో రావాల్సి వచ్చింది. బళ్ళన్నీ ఈ రూట్లోనే రావడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయిందండి. అటేపుది ఇటేపుది కూడా లెక్క ప్రకారం వదులుతున్నారు. మ్యాక్సిమం అటేపి ఎక్కువ వదులుతున్నారు, ఎందుకంటే పైకి వచ్చేవాళ్ళు కాబట్టి లోడ్లు సరుకు పాడైపోద్దని అటేపు బళ్ళే వదులుతున్నారండి. ఇవాళకైతే 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఈ లైన్లోనే చూస్తున్నాం, కదులుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అడవిలో ఆగం, ఏమీ దొరకని ప్లేస్లు అనమాట. అంత జంగిల్ ఏరియా. లొకేషన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఆకాశం కొంచెం దగ్గరగా కనపడద్ది, ఇక్కడ పక్కనే ఉన్నట్టు ఉంటుంది. కదిలిని ఫ్రెండ్స్, కదిలాక ఎంతో దూరం రాలేదు, కొంచెం దూరం వచ్చేటప్పటికి ఒక అన్నది కంప్లైంట్ వచ్చి ఆగింది. బండి స్టార్ట్ అవ్వట్లేదు. బండి స్టార్ట్ అవ్వడం లేదని మళ్ళీ ఆ లైన్లోంచి వేరే లైన్లోకి వచ్చామన్నమాట. దానికోసం చాలాసేపు ట్రాఫిక్లో ఆగిపోయాం. అసలే జామ్ అయింది అనుకుంటే మయమయాన్ని చిన్న చిన్న ఇబ్బందులు. అన్నది బండి ఆగిపోయిందండి. ఆగిపోయి సెల్ఫ్ అవ్వట్లేదని ఆగిపోయింది. ఒక్కడే ఉన్నాడు పాపం, చాలా ఇబ్బంది పడ్డాడు. చూడండి ఒక్కడే ఎలాగ ఇబ్బంది పడుతున్నాడు. కొంచెంగా కదిలింది లైను. కానీ 3 రోజులు ఆ ట్రాఫిక్లో నరకం చూసామండి. నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఆ ఘాట్ రోడ్లో కింద నదులు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. కూరగాయలకైతే మేము ఆగిన కాడి నుంచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు. 3 రోజులు ఉన్నామండి ఈ ట్రాఫిక్లో. ఈ రోడ్డు కోసమే మమ్మల్ని 3 రోజులు ఆపారండి. ఈ రోడ్లో వర్షం పడితే వెళ్ళడానికి ఉండదండి. అటేపు ట్రాఫిక్ అంతా ఆపి మమ్మల్ని వదిలారు 3 రోజుల తర్వాత. వచ్చిన 3 రోజులు కూడా అటేపు నుంచి వదిలారు. మొత్తం పైకి వచ్చే బళ్ళని ఆపరండి. కిందకి వెళ్ళే బళ్ళు అంటే ఎంటీ బళ్ళు ఎక్కువ ఉంటాయి. లోడ్ ఏదైనా కానీ కొంచెం వెయిట్ చేసినా పొడవు ఉన్న సరుకులు వేసుకొస్తాం పైనుంచి. దానివల్ల మమ్మల్ని ఎక్కువసేపు ఆపారనమాట 3 రోజులు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో రోడ్డు. ఈ రోడ్డు వల్ల మేము 3 రోజులు ఇబ్బంది పడ్డాం. మేము రెగ్యులర్ వెళ్ళే రూట్ అయితే బాగుంటుందండి. ఆ రూటు అది గోతులు ఉంటాయి కానీ జర్నీ సాగిద్ది. ఎంత ఇబ్బందిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ రోడ్ల వల్ల ఆగవలసి వచ్చింది బళ్ళు అందరూ. ప్రతి డ్రైవర్ కూడా ఇబ్బంది పడ్డాడు. బయటకు వచ్చే వరకు కూడా యాతనేనండి. ఒకే దుక్కున ఆగి కొంచెం కదలటం అంటే చాలా ఇబ్బంది. ఇంక చివరి దశలోకి వచ్చామండి. ఆ కోత ఎక్కితే మేము ఆ ట్రాఫిక్లోంచి బయటపడిపోయినట్టే. ఈ బంద రోడ్డు చూస్తాక అలా కనపడుతుందండి, కాకపోతే పైన పుర్రుమట్టి వచ్చేసి జారిపోతాయి బళ్ళు. దానివల్ల పంపర్ అనమాట. కాన్వాయిలు ఉంటాయండి, పోలీస్ కాన్వాయిలు. ఆ టైపుని బళ్ళు ఆపి అటేపు ఒకరోజు ఇటేపు ఒకరోజు వదులుతారు. కాకపోతే కింద నుంచి వచ్చే బళ్ళు ఎక్కువ ఉండడం వల్ల 3 రోజులు ఆ బళ్ళనే వదిలేరండి. మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే ఎంత దిగితే మేము అంతా ఎక్కుతామండి, మెరకెక్కాలి. దాని గురించి అదిగోండి బళ్ళు ఇబ్బంది పెట్టే మెరక. బళ్ళు ఆపరి చూడండి పైన. ఇక్కడే స్లిప్ అయిపోతాయండి బళ్ళు. స్లిప్ అయిపోయి అటుగాని ఇటుగాని జారినాయి అంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోతాయి. దాని గురించి ఇక్కడ ఆపేశారండి. ఎలాగైతే బయటకు వచ్చాం, బయటకు వచ్చి పక్క పెట్టి ఆపుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.